అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో మద్యం కుంభకోణం అని వైసీపీ వాళ్ళు విపరీతంగా ధర్నాలని నిరసనలని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, గడిచిన 5 సంవత్సరాలు మద్యం జరిగినది పూర్తిగా నకిలీ మద్యము, పిచ్చి బ్రాండ్లు. అసలుకి ఆ బ్రాండ్ ఇంతవరకు ఇండియాలో కానీ ఎక్కడ కానీ ఉన్నట్టు ఆనవాళ్ళు కూడా లేవు. అలాంటి మద్యాన్ని కానీ వీళ్ళు 5 సంవత్సరాలు అమ్మేసి ఇప్పుడు తంబలపల్లిలో మొలకల చెరువులో ఈరోజు మద్యం దొరికిపోయింది. అదేదో పనికిరాని మద్యం తయారు చేస్తున్నారు. దీని మూలాలంతా వెతుకుతూ ఉంటే మొత్తం వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఈ మద్యం స్కామ్లో కూడా ఉన్నారు. ఇది ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్చేంజ్ వాళ్ళు అంతా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు దీనికి అంతటికీ మూల కారణం వైసీపీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి నిర్ధారించడమైంది. వీళ్ళు తెలిసి వీళ్ళు చేసే మోసాలన్నీ చేసేదంతా వీళ్ళే ఎదుటోళ్ళ మీద బురదలేదానికి చూస్తూ ఉన్నారు. ఇది మొట్టమొదటిసారిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బాబాయిని గొడ్డలు పెడుతూ చంపినప్పుడు నారాజు రక్ష చరిత్ర అని చెప్పేసిందే సాక్షి పేపర్లోనే అక్కడ ఇక్కడ విపరీతమైన ట్రోల్ చేసినారు. అది పూర్తిగా కనుక్కుంటే మొట్టమొదటి హార్ట్ అటాక్ అన్నారు, మళ్ళీ మటర్ అన్నారు, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి హస్తం లేదని చెప్పి మళ్ళీ నిరూపించడం అయింది. ఇదే మాదిరిగా ఈ మద్యం కూడా అప్లై చేస్తున్నారు. వాళ్ళు మద్యాన్ని కూడా పూర్తిగా తెలుగుదేశం చెప్పుకుంటూ ఉన్నారు, కానీ తెలుగుదేశం వాళ్ళు అయితే దీంట్లో ఉన్నట్టయితే లేదు. పూర్తిగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ వ్యాపారాల్లో సౌత్ ఆఫ్రికాలో పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి మొలకల చెరువుకి లింక్ పెట్టుకొని ఆ నాసిరకం మద్యాన్ని తయారు చేసినట్టున్నారు. ఇది కూడా పూర్తిగా బయట వచ్చింది. కాబట్టి అక్రమ మద్యం గురించి వాళ్ళు చెప్తే వినేంత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరు లేరు. ఇది